శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మనం జరిగిపోయిన దాన్ని వెనక్కు వెళ్ళి మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. ఏడ్చని వాడు బలశాలి కాదు, ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడే బలమైనవాడు. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం కష్టపడే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు. జీవితంలో ఒక అడుగు ప్రారంభిస్తే 1000 మైళ్ళు ప్రయాణమైనా పూర్తి అవుతుంది. అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి, లేదా ఆ కాంతిని ప్రతిబింబించగలిగే అద్దంగా అయినా మారాలి. అమ్మ ప్రేమకు ప్రతిరూపం. పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని లోటు ఎంత దుర్భరమైనదో నీకు తెలుస్తుంది. మన అజ్ఞానం గురించి తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం. అడ్డంకులను చూసి కృంగిపోయేవారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చుకోవాలి. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోషము రెట్టింపవుతుంది, అలాగే విషాదం కూడా సగం అవుతుంది. ఆత్మవిశ్వాసం లేకపోవటం అనేది అపజయాలకు గల ముఖ్య కారణం. కాలం విలువ తెలియనివాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.